Good morning, students. This is Mohan. రీసెంట్లీ ఈ డిసెంబర్ 2020లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి విషయం మీకు తెలిసిందే. యువర్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. బట్ టు బీ సర్ప్రైజింగ్, ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారు నాకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా పరిచయస్తులు, చాలా బాగా పర్ఫామ్ చేస్తారనుకున్నాను కానీ బట్ దే కుడెంట్ డూ వెల్. ఏంటి రీజన్ ఎంక్వైరీ చేస్తే, ఒకటి ఫస్ట్ రీజన్ కాదు, మెయిన్ రీజన్ ఈ ఆన్లైన్ క్లాసెస్. అదే క్యాంపస్కి వచ్చి ఫిజికల్గా ఈ క్లాసెస్ అటెండ్ అవుతే ది థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. బట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా గట్టిగా చెప్పలేదు, ఎందుకంటే దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దేర్ ఓన్ వర్క్ కదా. ఇప్పుడు ఫాదర్ మళ్ళీ బిజినెస్ చూసుకోవాలి, మదర్ ఇంట్లో తన ప్రయారిటీస్ తనకుంటాయి. ఈ టైంలో ఏంటంటే స్టూడెంట్స్కి కావాల్సిన డిసిప్లిన్ అయితే కాదు, దానికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ అంటే ఎవరో చెప్తే చేసేది, సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరు చూడకపోయినా ఎవరు చెప్పకపోయినా ఓన్గా రిలీజ్ అయ్యి వాళ్ళకు వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవటం సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకు ఈ ఆడియోఫైల్ పంపిస్తున్నానంటే, ఆల్రెడీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఈ డిసెంబర్ 2020 అటెంప్ట్లో అట్లీస్ట్ ఒక 20% స్టూడెంట్స్ దే వుడ్ హావ్ డన్ వెల్. బాగా రాసేవాళ్ళు, బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు, బట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు. ఓన్లీ రీజన్ ఆన్లైన్ క్లాసెస్. ఎవరి మానిటరింగ్ లేదు, ఒక ప్రాపర్ స్టడీ షెడ్యూల్ లేదు. క్లాస్ జరుగుతుంటే లాగిన్ అయిపోయి వాళ్ళకి నచ్చిన పని చేయటం, క్లాస్ జరుగుతున్నప్పుడు అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం, క్లాస్ జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్తో చాట్ చేయటం, క్లాస్కి చెప్పాను కదా లాగిన్ అయిపోయి వాళ్ళకి నచ్చిన పని చేయటం, అసైన్మెంట్ సరిగ్గా చేయకపోవటం, ఇటువంటి రీజన్స్. సో ఇటువంటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే, ఒక అటెంప్ట్లో పాస్ అవ్వాల్సిన స్టూడెంట్, ఒక అటెంప్ట్లో క్వాలిఫై అవ్వాల్సిన స్టూడెంట్ 2 అటెంప్ట్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. దానివల్ల బాగుపడేది ఎవరు? కోచింగ్ ఆఫర్ చేసేటువంటి మాస్టర్ మైండ్స్ కావచ్చు, లేదా మా దగ్గర పనిచేసే స్టాఫ్, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, లేదా మా బిల్డింగ్ ఓనర్స్. ఎందుకంటే మీ పేరెంట్స్ 2 టైమ్స్ ఫీజు కడతారు కదా. లేదు మాస్టర్ మైండ్స్ బాగాలేదని చెప్పి ఇంకో చోట జాయిన్ అయితే వాళ్ళు. సో మా లాంటి వాళ్ళం బాగుపడతాం. దెన్ వాట్ అబౌట్ పేరెంట్స్? సెకండ్ థింగ్, ఏదైనా మీరు మార్కెట్లోకి వెళ్తే ఏదైనా ఒక వస్తువు కొనాలని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ డబ్బు ఇచ్చారు, మీ మదర్ డబ్బు ఇచ్చి ఏదో పర్చేస్ తీసుకున్నామన్నారు. సో అక్కడ ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, 200 రూపీస్ బిల్ అయింది, 250 రూపీస్ పే చేయమంటే మీరు పే చేయరుగా. 50 రూపీస్ ఎందుకు ఎక్కువ పే చేయాలని అడుగుతారు. సో ఒక 50 రూపీస్ దగ్గర మీరు అంత జాగ్రత్తగా ఉండి అంత పర్టికులర్గా ఉన్న మీరు మీరు ఎంత ఫీజు కట్టి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు? మరి ఈ క్లాసెస్ మీరు సరిగ్గా వినకపోతే మీరు కట్టిన ఫీజు వేస్ట్ అయినట్టు కాదా? ఫ్రీగా వస్తుందా మీకు ఎడ్యుకేషన్? నెంబర్ 2, మరో 6 మంత్స్ మీరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఫెయిల్ అయితే, మీ ఇంప్రాపర్ ప్రిపరేషన్ వల్ల, మీరు క్లాసెస్కి రెగ్యులర్గా రాకపోవటం వల్ల, ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉండేటువంటి ఇండిసిప్లిన్ వల్ల, ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ వల్ల మళ్ళీ ఇంకొక 6 మంత్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే, ఆ 6 మంత్స్ ఒక టైం అండి, దాని యొక్క వాల్యూ ఇంపాసిబుల్ కదా. యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. మీ ఫ్రెండ్స్ సీనియర్స్ అయిపోతారు, అంటే సీఏ ఎంటర్కి వెళ్ళిపోతారు, మీరు మాత్రం సీఏ ఫౌండేషన్లోనూ ఇప్పుడు ఏ కోర్స్ చదువుతున్నారో అదే కోర్సులో ఉంటారు. సి బాగా నచ్చిన సినిమానే సెకండ్ టైం చూస్తే అంత గొప్ప ఇంట్రెస్ట్గా ఉండదు, థర్డ్ టైం చూస్తే బోర్గా అనిపించదు. అలాంటిది ఒక సీఏ ఫౌండేషన్ లాంటి కోర్స్ లేదా సీఏ ఎంటర్ లాంటి కోర్సు మళ్ళీ మొత్తం చదవాలి అని అంటే ఎంత పెద్ద పనిష్మెంట్ అండి అది. మీ ఫ్రెండ్స్ ఏమో నెక్స్ట్ కోర్స్కి ప్రమోట్ వెళ్ళిపోయి మీరు అదే కోర్సులో ఉన్నటువంటి ఇంకెంత పెద్ద పనిష్మెంట్ అండి. సార్ దీనికి మరి సొల్యూషన్ లేదా? ఆన్లైన్ క్లాసెస్లో పెద్దగా మీరు వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేము మానిటర్ చేస్తాం, మేము ఫాలోఅప్ చేస్తాం, బట్ దానివల్ల పెద్దగా అద్భుతాలు అయితే జరగవండి. అన్లెస్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్, ఆన్లైన్ క్లాసెస్ వల్ల మీకు పెద్దగా ఉపయోగం లేదు. ఎస్, ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇట్స్ ఎ బూన్ అండి, వరం. ఈ పాండమిక్ టైంలో అదర్వైజ్ ఒక అకాడమిక్ ఇయర్ పోయేది. ఇట్స్ లైక్ ఎ బోన్. మేక్ యూస్ ఆఫ్ ఇట్ అండి. హాస్టల్లో చదివే స్టూడెంట్స్ ఎంత అదృష్టం అండి, మీరు మీ పేరెంట్స్ మంచిగా చదువుకుంటున్నారు. మేక్ యూస్ ఆఫ్ ఇట్. దయచేసి అంటే లైఫ్లో ఒకసారి మాత్రం వచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ. ఇంట్లో మీ టైంని మీ పేరెంట్స్తో స్పెండ్ చేస్తున్నారు, ఐ అప్రిషియేట్. బట్ వేస్ట్ చేయొద్దండి. స్పెండ్ చేయండి, వేస్ట్ చేయొద్దు.
టైం టేబుల్ అంటూ మీకుంది. ఆ టైం టేబుల్ అంటే ఎలా ఉండాలి అంటే, ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు కాబట్టి, స్టడీ ఎట్ హోమ్ కాబట్టి, ఖచ్చితంగా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోండి. చదువుకునే టైంలో మిగతా పనులు పెట్టుకోవద్దు. మిగతా పనులు చేసే టైంలో అంటే ఇంట్లో మీ పేరెంట్స్‌తో స్పెండ్ చేయటం కానీ, టీవీ వాచింగ్ కానీ, ఇంకేదైనా ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్ లేదా చాటింగ్ కానీ, కాన్వర్సేషన్ ఆ టైంలో చదవొద్దు. 2 కలపొద్దు. 2 మిక్స్ చేయొద్దు. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ ఈరోజు మీరు రిపెంట్ అవ్వకపోవచ్చు. ఈరోజు మీరు ఫీల్ అవ్వకపోవచ్చు, బాధపడకపోవచ్చు. బట్ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు స్కోర్ 300 అవుట్ ఆఫ్ 400 ఇన్ సీఏ ఫౌండేషన్. బట్ ఇంకా బాగా తక్కువ వచ్చింది అనుకోండి, దెన్ యూ విల్ స్టార్ట్ రిపెంటింగ్. సీఏ ఇంటర్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు క్వాలిఫై బోత్ గ్రూప్స్. బట్ ఒక గ్రూపే పాస్ అయ్యారు లేదా అది కూడా పాస్ అవ్వలేదు, దెన్ యుల్ స్టార్ట్ రిపెంటింగ్. ఇందాక చెప్పాను, సూపర్ మార్కెట్కి వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యూ టు పే 200, బిల్ 200 ఉంది, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు పే 250. మీరు పే చేయరు కదా, ఆర్గ్యూ చేస్తారు కదా, అపోజ్ చేస్తారు కదా. ఓ 50 రూపీస్కే అంత వాల్యూ ఉన్నప్పుడు మీరు ఎంత ఫీజు కట్టి ఎంత టైం స్పెండ్ చేసి కోర్స్ నేర్చుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. మీరు రెగ్యులర్గా క్లాసెస్ వినకుండా, కాన్సన్ట్రేషన్తో క్లాసులు వినకుండా, టైంకి లాగిన్ అయిపోయి మీ పని మీరు చేసుకుంటే ఉపయోగం ఉంటుందా? ఎస్, ఐ డూ యాక్సెప్ట్ అండి. అదర్ సీఏ కోచింగ్ సెంటర్స్తో కంపేర్ చేస్తే, అట్లీస్ట్ మెనీ సీఏ కోచింగ్ సెంటర్స్తో కంపేర్ చేస్తే మా ఫాలోఅప్ ఎక్కువ ఉంటుంది. మా అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, క్లాసెస్ ఎఫెక్టివ్గా ఉంటాయి. కానీ అవన్నీ కూడా మీకు ఎక్కువ రిజల్ట్ తెచ్చి పెట్టాలి అంటే వాటిని మీరు ప్రాపర్గా యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. సో ఇప్పుడు రీసెంట్గా సీఏ ఎంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేదా సీఏ ఫౌండేషన్ రాసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నారండి. దే హ్యావెంట్ డన్ వెల్. సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు. రీజన్, లాస్ట్ 6 monthsలో వాళ్ళు వేస్ట్ చేసినటువంటి టైం. దయచేసి యాజ్ ఆఫ్ నో పాస్ట్ ఇస్ పాస్ అయిపోయిందండి. వాళ్ళని చూసినా సరే మనం లెసన్స్ నేర్చుకున్నాం. యాజ్ ఆఫ్ నో సీఏ ఫౌండేషన్, సీఏ ఎంటర్ లేదా ఇతర ఎంఈసీ, జూనియర్ ఎంఈసీ ఆర్ సీనియర్ ఎంఈసీ ఎట్సెట్రా ఇతర కోర్సులు ఎవరైతే ఆన్లైన్లో చదువుకుంటున్నారో సీరియస్గా తీసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు కట్టినటువంటి ఫీజుకి జస్టిఫై చేయాలని మేము ప్రయత్నం చేస్తే సరిపోదండి. మీరు కట్టిన ఫీజుకి మీరు యూటిలిటీ పొందాలని మీకు కూడా ఉండాలండి. ఒక మూవీకి 15 minutes లేట్గా వెళ్తేనే ఫీల్ అయిపోతాం, అరే 15 minutes లేట్గా వచ్చామని. మరి క్లాస్కి లేట్గా వస్తే మీకు అంతగా ఇంట్రెస్ట్ లేదు చదువు పట్ల. అలాంటప్పుడు ఎందుకు మీ టైం వేస్ట్ చేస్తారు? మీ నాన్నగారు ఏం బిజినెస్ చేస్తున్నారు చూడండి, అదే బిజినెస్లో మీరు జర్నీ స్టార్ట్ చేయండి. మీకు అప్పుడు తెలుస్తుంది చదువుకోవడం చాలా ఈజీ కంపేర్ టు డూయింగ్ బిజినెస్. సి, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఈజియర్ కంపేర్ టు డూయింగ్ జాబ్. ఉద్యోగం చేయడం కంటే, బిజినెస్ చేయడం కంటే హ్యాపీగా ఫ్యాన్ కింద టేబుల్ దగ్గర కూర్చొని చదువుకోవడం చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. మీకు వేరే ఇష్యూస్ ఉండవు, వేరే ఛాలెంజెస్ ఉండవు, వేరే కాంపిటీషన్ కూడా ఉండదు, ఒక అన్హెల్దీ కాంపిటీషన్ కూడా ఉండదు. సో ఇష్టపడి చదువుకోండి, మీకోసం చదువుకోండి. అండ్ చదువుకుంటే ఏమవుతుంది సార్, త్వరగా మీ జర్నీ కంప్లీట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ లేకుండా చదివి ఇర్రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయితే 4 yearsలో కంప్లీట్ అవ్వాల్సిన కోర్స్ 6 years పట్టిద్ది, 5 years పట్టిద్ది. వద్దు, మీ మోస్ట్ వాల్యుబుల్ టైంని కిల్ చేసుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ.